అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలను మొక్కలకి ఏ విధంగా ఉపయోగించాలో చూద్దామండి. చూసారా, కొబ్బరి పాలు మనకి వేస్ట్గా పారేసే కొబ్బరితో మనం కొబ్బరి పాలు అయితే తయారు చేసుకుని మన మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ కింద అయితే తయారు చేయొచ్చు. మొక్కలు మంచిగా హెల్తీగా బుషీగా పెరగాలి అంటే టైం టు టైం మనం మొక్కలకి మంచి పోషకాలు అయితే ఇవ్వాలి. టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కుండీల్లో మనకి మొక్క నిండా కూడా కాయలు రావాలి అంటే కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. అవి కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే మనకి మొక్కకి అంత మంచిది కాదు. మనం ఎప్పుడైనా సరే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్క నిండా కూడా మంచిగా కాయలు అయితే వస్తాయి. తక్కువ ఖర్చులో మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే ఇప్పుడు తయారు చేసుకుందామండి. ఇది మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరి అయితే ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి మనకి కొబ్బరి అనేది పాడైపోతూ ఉంటుంది, దాన్ని వేస్ట్గా పారేస్తూ ఉంటాం. అలా వేస్ట్గా పారేయకుండా మనం దీన్ని యూజ్ చేసుకుని మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే తయారు చేద్దాము. ఇప్పుడు దీన్ని ఒక డబ్బా తీసుకుని ప్లాస్టిక్ది దీంట్లో ఈ ఫిల్టర్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ కొబ్బరి పాలంతా కూడా మనం ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకోగా వచ్చిన ఈ పిప్పుని మనం వేస్ట్గా పారేయక్కర్లేదండి. మనం కంపోస్ట్లో వేసుకున్నామంటే మంచిగా కంపోస్ట్ అవుతుంది. మొత్తం ఈ కొబ్బరి అంతా కూడా మంచిగా ఫిల్టర్ అయితే చేసుకుందాము. కొబ్బరి పాలు అయితే తీసుకుందాం దీని నుంచి. ఇదంతా కూడా నేను మంచిగా కొబ్బరి పాలు తీసి మీకు చూపిస్తాను. ఇదంతా కూడా ఈ ఫిల్టర్లో వేసేసుకుందామండి. ఈ కొబ్బరి అంతాను, ఈ కొబ్బరిని చక్కగా మనం మిక్సీ చేసుకున్నామంటే దీంట్లోంచి పాలు చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. మనం వేస్ట్గా ఏది పారేయక్కర్లేదండి. మన మొక్కలకి ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది. చూడండి మంచిగా మనకి పాలు అనేవి ఎలా వస్తున్నాయో. ఫస్ట్ టైము కొబ్బరిని ఫిల్టర్ చేసుకుంటే ఇన్ని పాలు అయితే వచ్చాయండి. మళ్ళీ ఈ కొబ్బరి పిప్పులో మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ సెకండ్ టైం అయితే మంచిగా పిసుక్కుంటే మనకి మళ్ళీ దీంట్లో ఉన్న పాలన్నీ కూడా మనకి బయటికి వస్తాయి. ఇలా 2 టైమ్స్ అయితే చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇంకోసారి ఈ పాలను అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి అంతా కూడా మనం మంచిగా ఇందులో వేసుకుంటే మనకి పాలు అనేవి చక్కగా వస్తాయి. కొబ్బరి అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పాలు అయితే ఇన్ని వచ్చేయండి. ఈ పిప్పు చూసారా, దీన్ని అయితే మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలో వేసి అయితే చూపిస్తున్నాను. చూడండి మనకి ఇన్ని కొబ్బరి పాలు అయితే వచ్చాయి. కొబ్బరి పాలలో మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా ఉంటాయి. దీనిలో ఎన్పీకే ఉంటుందండి, అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటుంది. ఇది మొక్క బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి పాలను మొక్కలకి ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దామండి. కొన్ని కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. ఇలా కొన్ని కొబ్బరి పాలు తీసుకుని దీంట్లో ఇంత బెల్లాన్ని అయితే కలుపుకోవాలండి. ఇది చక్కగా మంచిగా మొత్తం ఈ బెల్లం అంతా కూడా ఈ కొబ్బరి పాలలో అయితే కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా మనకి కొబ్బరి పాలలో బాగా కలిసింది కదండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుని మనం ఒక 3 డేస్ ఫర్మెంట్ చేసుకోవాలండి. 3 డేస్ మనం ఇలా ఉంచేసామంటే మంచిగా ఫర్మెంట్ అవుతుంది. దీన్ని మనం 1:10 రేషియోలో డైల్యూట్ చేసి మన మొక్కలకైతే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా కొబ్బరి పాలని వెంటనే వాడకుండా ఇలా స్టోర్ చేసుకుని కూడా మన మొక్కలకైతే ఇవ్వచ్చు. కొబ్బరి పాలను ఒక మగ్గుడు తీసుకోవాలండి. ఒక మగ్గుడు తీసుకుని ఈ ఒక మగ్గు కొబ్బరి పాలకి ఒక 20 లీటర్స్ వాటర్లో అయితే డైల్యూట్ చేయాలండి. మనం కొబ్బరి పాలను ఎప్పుడైనా సరే డైల్యూట్ చేయాలి 1:10 రేషియోలో. పాలని వాటర్లో డైల్యూట్ చేసినాక వాటర్ చూడండి ఎంత తెల్లగా ఉందో.
ఈ డైల్యూట్ చేసిన వాటర్ని నేను ఈ వాటర్ క్యాన్లో అయితే వేసుకుంటున్నాను మొక్కలకి వేయడానికి. డైల్యూట్ చేసిన కొబ్బరి పాలను మనం 15 డేస్కి ఒకసారి మన మొక్కలకి అయితే ఇవ్వచ్చండి. ఇలా ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి మంచిగా హెల్తీగా బుషీగా పెరుగుతాయి. మొత్తం సాయిల్ అంతా కూడా తడిచేలాగా మనం ఈ డైల్యూట్ చేసిన కొబ్బరి పాలను అయితే ఇవ్వాలి. ఈ వాటర్ని మనం మొత్తం ఆకులు పువ్వులు ఇవన్నీ తడిచేలాగా మనం వాటర్ అయితే చేసుకోవాలండి. ఇలా చేయడం వలన వచ్చిన ప్రతి పువ్వు కూడా మనకి కాయగా మారుతుంది. ఇక్కడ చూడండి, నేను మిరప మొక్కలకు కూడా వేస్తున్నాను. దీనికి చక్కగా పూత అయితే ఉంది. పూత అంతా కూడా చక్కగా నిలబడుతుంది. మనం ఎప్పుడైనా సరే మన మొక్క అంతా తడిచేలాగా మనం వాటరింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ టబ్స్లో సీడ్లింగ్స్ వేసానండి. ఇలాంటి చిన్న చిన్న మొక్కలకి అలాగే సీడ్లింగ్స్ వేసినప్పుడు కూడా మనం ఈ కొబ్బరి పాలని డైల్యూట్ చేసి ఈ చిన్న చిన్న మొక్కలకి అయితే ఇవ్వకూడదు. ఇవి చనిపోతాయండి. ఎందుకంటే ఈ కొబ్బరి పాలలో ఎక్కువ న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి కదా, అందుకని. ఈ కొబ్బరి పాలని కంపోస్ట్ టీలో కానీ అలాగే ప్రాన్ ఎమల్షన్లో కానీ ఈ కొబ్బరి పాలను యాడ్ చేసి, అంటే ఒక 5 ml మనం కంపోస్ట్ టీ అలాగే ఒక 5 ml కొబ్బరి పాలను యాడ్ చేసి 1:10 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చామంటే మొక్కలు చక్కగా హెల్తీగా పెరుగుతాయి. కొబ్బరి పాలలో ఐరన్, జింక్, మెగ్నీషియం ఉంటుందండి. ఇది మొక్క మంచిగా ఎదగడానికి బాగా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి పాలను మనం మొక్కలకి ఇచ్చినప్పుడు ఈ సాయిల్ అనేది మంచి ఫెర్టైల్గా తయారవుతుందండి. ఇలా ఫెర్టైల్గా తయారయ్యి ఈ సాయిల్ అంతా కూడా మనకి చక్కగా గుల్లగుల్లగా తయారయ్యి రూట్స్ అనేవి మంచిగా డెవలప్ అవ్వడానికి మొక్క మంచిగా హెల్తీగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి పాలను మన మొక్కలకి చాలా మంచిగా చాలా తక్కువ కాస్ట్ ఫ్రీ అన్నమాట. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కదండి, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు తయారు చేసుకుని మీరు మొక్కలకి ఇచ్చారంటే మొక్కలు అనేవి చాలా హెల్తీగా బుషీగా పెరుగుతాయి. అలాగే మొక్క నిండా కూడా మనకి మంచిగా కాయలు అయితే వస్తాయి. ఇలా మీకు కూడా మొక్క నిండా కాయలు రావాలి అంటే కొబ్బరి పాలను వేస్ట్గా పారేయకుండా మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు కూడా మంచిగా దిగుబడి అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.